జవహర్లాల్ నెహ్రూ సాంకేతికత విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో కొందరు అధికారులు ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిన విద్యార్థుల మార్కులు దిద్దేసి పాస్ చేస్తున్నారు. గుట్టుగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై కొద్ది రోజుల క్రితం అనుమానం రావడంతో ఆరా తీయగా గతేడాది జూన్లో అక్రమాలు జరిగాయని తేల్చారు. ఈ విషయం బయటికి వస్తే వర్సిటీ పరువు పోతుందని బాధ్యులైన వారిని తప్పించి అక్కడితో వదిలేశారు. పరీక్షల విభాగంలో పనిచేసే అధికారుల కంప్యూటర్లకు పాస్వర్డ్లు ఉన్నా, సీసీ కెమెరాలు పనిచేస్తున్నా మార్కులు ఎవరు దిద్దారన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. విద్యార్థులు పరీక్షల విభాగంలో ఎవరిని సంప్రదించారు, డబ్బులు ఎంత ఇచ్చారు అన్న ప్రశ్నలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టకపోవడంతో అనుమానాలకు తావితీస్తోంది. నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి ఒక సబ్జెక్టులో 8 మార్కులు రాగా 18 మార్కులు కలిపారు. తర్వాత గ్రేస్ మార్కులతో పాస్ చేశారు. ఆమె 2024 ఆగస్టు 28న పీసీ తీసుకుంది. కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలోని 2 విద్యార్థులకు 3 సబ్జెక్టులు మార్కులు దిద్దారు. ఇక 3 మార్కుల నుంచి 18కి 0 మార్కుల నుంచి 17, 18కి మార్చారు. తర్వాత గ్రేస్ మార్కులతో 3 సబ్జెక్టుల్లో పాస్ చేశారు. కొత్త వీసీ ఫిబ్రవరి 18న బాధ్యతలు తీసుకోగా ఒకవైపు విచారణ జరుగుతుండగానే వీరిద్దరికి ఓడీలు ఆయన సంతకంతో బయటికి వెళ్లాయి. పరీక్షల విభాగంలోని డేటాబేస్లో హాల్ టికెట్ నంబర్లు ఉండవు, కేవలం బార్ కోడే ఉంటుంది. సబ్జెక్టులను ఎడిట్ చేయాలంటే బార్ కోడ్ సమాచారంతో పాటు హాల్ టికెట్ నంబర్లు పక్కాగా తెలిసి ఉండాలి. ఇది ఈ విభాగం లోపల పనిచేసే వారు మాత్రమే చేయగలరు. గతంలోనూ ఇదే తరహాలో కొందరి మార్కులు మార్చినట్లు అధికారులు గుర్తించారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో నిజాలు బయటపడే అవకాశం ఉంది. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో కొందరు అధికారులు ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిన విద్యార్థుల మార్కులు దిద్దేసి పాస్ చేస్తున్నారు. గుట్టుగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై కొద్ది రోజుల క్రితం అనుమానం రావడంతో ఆరా తీయగా గతేడాది జూన్లో అక్రమాలు జరిగాయని తెలిచారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ దేవిక. విశ్వవిద్యాలయాల్లో అనేక అక్రమాలు అయితే జరుగుతున్నాయనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. మనం చూసుకున్నట్లయితే జేఎన్టీయూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. అది నిజమే అని మనం తెలుసుకోవచ్చు. కరీంనగర్లో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా నిజామాబాద్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అంటే సుమారు అక్కడ చదువుకునే విద్యార్థుల మొత్తం పూర్తిగా జేఎన్టీయూ విభాగానికి అధిపతిగా ఉన్న దానికి సంబంధించి అక్కడ అంటే ఈ యొక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఎవరు చదువుకున్నా దీనికి సంబంధించి పూర్తిగానైతే ఆ జేఎన్టీయూ పరిధిలోకి వస్తుంది. జేఎన్టీయూలో దానికి సంబంధించిన ఒక యూనివర్సిటీ, దాంట్లో ఎవరైనా అక్కడే వీరి యొక్క మార్కులు కానీ లేకుంటే వీరి చదువుకున్న ఇంజనీరింగ్ చదువు పూర్తిగా ఆ జేఎన్టీయూ పరిధిలోకే వస్తుంది. కానీ కొంతమంది విద్యార్థులు అంటే ఎన్ని మార్లు బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్నా, ఎన్ని మార్లు వారు రాసినా వారు పాస్ కాకపోవడంతో చాలామంది ఎట్టి పరిస్థితుల్లో నేను బీటెక్ పూర్తి చేసుకోవాలనే ఆశతోటి కొంతమంది ఎగ్జామ్ బ్రాంచి వారితోటి కుమ్మక్కై వారు మార్కులు కలుపుకొని పాస్ అయ్యే విధంగా అనేది ఒక వెలుగులోకి అయితే వచ్చింది. మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అంటే సుమారు 8 మార్కులు రావడంతో ఫెయిల్ అవుతాడు. కానీ వారు ఏం చేశారు, దాన్ని 18 మార్కులతోటి గ్రేస్ మార్కులు కలిపి ఆ యొక్క విద్యార్థిని పాస్ చేసే సందర్భాలు ఆ యొక్క జేఎన్టీలో ఉన్న పరీక్షల విభాగానికి సంబంధించిన వారు దీనికి పాల్పడినట్లయితే తెలుస్తుంది. ఆ యొక్క విద్యార్థి కూడా గ్రేస్ మార్కులతోటైతే పాస్ అయ్యాడు. అదేవిధంగా నిజామాబాద్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే 2 విద్యార్థులు 0 మార్కులు వచ్చిన విద్యార్థులు వారికి 17, 18 మార్కులు కలిపి గ్రేస్ మార్కులు కలపడంతో వారు కూడా పాస్ అయ్యారు. అంటే ఇదంతా ఒక అది అవకతవకలకు జరిగిందనేది చెప్పుకోవచ్చు. పూర్తిగా దీని మీద విచారణ కనుక జరిగితే ఖచ్చితంగా ఇలాంటి వారు ఎంతమంది పాస్ అయ్యారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్లు ఎవరికి తెలియదు, దానికి ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ యొక్క బార్ కోడ్ తోటే వారు ఎవరైతే విద్యార్థులు రాస్తారో వారి యొక్క బార్ కోడ్ తోటి హాల్ టికెట్ నెంబర్ తోటి వారికి గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క తతంగం అంతా ఈ యొక్క పరీక్షల విభాగానికి కేంద్రానికి సంబంధించిన వారి యొక్క ప్రమేయంతో ఇది ఈ యొక్క తతంగం అంతా జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడాలు నిర్మించే క్రమంలో వీరు గనుక
వీరికి అంటే నాణ్యమైన చదువు లేక ఫెయిల్ అయిన విద్యార్థులు ఆ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లతోనైతే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వారిపైన ఈ యొక్క పరీక్షల కేంద్రం విభాగానికి సంబంధించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, దాని మీద విచారణ చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి విద్యార్థులను ఎంతమందిని ఫాస్ చేశారో ఖచ్చితంగా విచారణలో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే మంచి విద్యార్థులు, భవిష్యత్తు ఉన్న విద్యార్థులకు వీరు పోటీగా వస్తున్నారు. అంటే వారు ఫెయిల్ అయినా పాస్ అయ్యే విధంగా వారు మార్కులు కలుపుకొని పాస్ అయ్యి వారు కూడా ఈ యొక్క మంచి విద్యార్థుల భవిష్యత్తుకు వీరు కొంత అడ్డుకట్ట వేయడానికైతే ఇలాంటి విద్యార్థులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థి విభాగానికి సంబంధించి ఈ యొక్క పరీక్షల కేంద్రానికి సంబంధించి ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంతమందిని పాస్ చేశారు, డబ్బులు ఎవరెవరికి ముట్టాయి, దానికి సంబంధించిన రిజిస్టర్ ప్రమేయం ఉందా, లేకుంటే ఆ యొక్క పరీక్షల కేంద్రంలో ఉన్న అధికారుల ప్రమేయం ఉందా అనేది మాత్రం విచారణ కనుక చేస్తే ఇలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా అలాంటి అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కొంతమంది మెరిట్ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే సల్మాన్, ఈ అక్రమాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? అలాగే పరీక్షల సమయంలో పనిచేసే అధికారుల మీద చర్యలు ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు ఎందుకు తీసుకోలేదంటారు? అంటే ఖచ్చితంగా మనకి ఇది 2024లో బయటకు వచ్చింది, 2025లో కూడా బయటకు వచ్చింది. అంటే ఇలాంటి అక్రమాలు ఎంతమంది పాల్పడ్డారు, అంటే ఎప్పటి నుండి జరుగుతుంది అంటే ఇది కొంతమందికే తెలుసు. ఎందుకంటే ఎవరైతే నిత్యం పరీక్ష రాసిన దాంట్లో ఫెయిల్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా నేను డబ్బులు పెట్టుకొని పాస్ అవుతా, నేను ఆ ఎంఎస్సి చదువుకోవడానికి లేకుంటే ఎంటెక్ చేయడానికి ఈ యొక్క నాకు అంటే ఆర్థికంగా మేము ఉన్నాం కనుక నాకు ఖచ్చితంగా నేను బీటెక్ పాస్ కావాలన్న ఆలోచనతోనైతే వీరు ఆ యొక్క పరీక్షల విభాగానికి సంబంధించిన అధికారులను వారి యొక్క బంధువుల ద్వారా తెలుసుకొని ఆ డబ్బులు ముట్టజెప్పి వీరు పాస్ అయిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి అధికారులు ఎప్పుడెప్పుడు ఏ పరీక్షల కేంద్రాల్లో వీరు పనిచేస్తారు, ఏ సంవత్సరంలో ఆ యొక్క పరీక్షల విభాగంలో పనిచేస్తారు, ఖచ్చితంగా వారి మీద ఒకవేళ విచారణ కనుక చేస్తే పెద్ద ఎత్తున దీంట్లో జరిగిన అక్రమాలు అయితే బయటకు వస్తాయి. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే తల్లిదండ్రుల విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. Right. Thank you for the update, Salman.